అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పులిహోర అందరింట్లో బాగా కామన్గా చేసే ఒక డిష్ అండి. సో యూజువల్గా పండగలకే కాదు, బట్ ఏదైనా రైస్ మిగిలిపోతే మనం వెంటనే పులిహోర చేసుకుంటాం అనమాట. అయితే ఇట్లా ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ పులిహోర పేస్ట్ని తయారు చేసుకోవాలి. సో ఇవాళ మనం పులిహోర పేస్ట్ ప్లస్ దాంతో ఈ పులిహోర రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా చింతపండు పేస్ట్ చేయడం కోసం నేను ఒక బౌల్లో 1 కప్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. దీన్ని నానపెడటానికి ఇందులో కొన్ని వేడి నీళ్లు పోయాలి. మీకు టైం ఉంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళని పోసి చింతపండుని 2-3 గంటల పాటు నానబెట్టచ్చు. లేదంటే ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల కొద్ది నిమిషాల్లోనే చింతపండు సాఫ్ట్గా తయారవుతుంది. ఈ టిప్ని గుర్తుపెట్టుకుని మీకు కుదిరిన పద్ధతిలో చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టి ఈ లోపల నేను ఒక మసాలా పొడిని తయారు చేయబోతున్నాను. మసాలా పొడి చేయడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి అంత బాగా కలపాలి. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఇంకొద్దిసేపు వేయించాలి. కొన్ని సెకండ్ల తర్వాత నేను ఇందులో 5 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి. పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1/2 టీ స్పూన్ ఇంగువ వేయాలి. వీటిని మెత్తటి పొడి పట్టాలి. ఇది చాలా ఫ్రెష్గా ఆరోమేటిక్గా ఉంటుంది. దీన్ని మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పేస్ట్ చేయడం కోసం ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇది నిలవంచుకునే చింతపండు పేస్ట్ కాబట్టి ఈ మాత్రం నూనె వేస్తేనే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగలు కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత సగానికి కట్ చేసిన 4 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. చూస్తున్నారు కదా, చింతపండు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని పూర్తిగా పిండి గుజ్జు తీయాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని ప్యాన్లో వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేయాలి. ఈ రెసిపీ కోసం కల్లుప్పు వాడితే ఫ్లేవర్స్ బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మామూలు ఉప్పుని వాడుకోవచ్చు. చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మాత్రం ఉప్పు వేయాలి. ఇదంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు మరిగించాలి. నెక్స్ట్ ఇందులో 1.5 టీ స్పూన్ల బెల్లం పొడిని వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. చింతపండులో ఉన్న పులుపు టేస్ట్ని ఇది లైట్గా బ్యాలెన్స్ చేస్తుంది. మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే బెల్లం వాడాలి. అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, చింతపండు పులుసులో ఉండే పచ్చి వాసన పోయి బాగా దగ్గర పడింది. ఇందులో ముందుగా పట్టి ఉంచుకున్న మసాలా పొడిని వేయాలి. దీన్ని మొత్తం వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి.
సో చూస్తున్నారు కదా, పులిహోరకి కావాల్సిన బేసిక్ చింతపండు పేస్ట్ ఇది. దీన్ని మీరు ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఈజీగా 1 నెల వరకు నిలవ ఉంటుంది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మసాలాని 5 నిమిషాలు మరిగించాలి. ఇలా చేయడం వల్ల మసాలా పొడి పులుసులో బాగా బ్లెండ్ అవుతుంది. మీరు చూస్తే చింతపండు పులుసు బాగా థిక్గా పేస్ట్ లాగా తయారైంది. అలాగే నూనె కూడా పైకి తేలుతుంది. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. అంతే, చింతపండు పేస్ట్ తయారైనట్టే. దీన్ని మీరు ముందుగానే చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిగా పేస్ట్ని యూజ్ చేసి మిగిలిన పేస్ట్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బియ్యాన్ని ఉడికించి ఉంచాను. దీనికి మీరు రెగ్యులర్గా తినే అన్నం వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా చింతపండు పేస్ట్ని వేసి మిక్స్ చేయాలి. అప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడా క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చింతపండు పేస్ట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చింతపండు పులిహోరని వేయించిన అప్పడాలతో వడియాలతో కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. చూసారు కదా, పులిహోర అసలు ఎంత బాగుందో, చాలా కమ్మగా ఉంటుంది. సో మీకు ఇట్లా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ పేస్ట్ని మీరు ముందే తయారు చేసుకొని ఒక మంచి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 1 నెల వరకు చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.